అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్. ఈరోజు ముందుగా మనం డేట్ చూద్దామండి. ముందుగా డేట్ చూసుకుంటే జూన్ 29, 2026 ఈరోజు సోమవారం. 3 రోజుల సెలవుల తర్వాత సోమవారం నాడు సరుకులు ఏ విధంగా వచ్చినాయని చూసుకుంటే 17,000 మిర్చి బస్తాలు అయితే బయట ఏసీలు నుండి లేట్ ఏసీలు కానీ కొద్ది గొప్ప నాన్ ఏసీలు ఇవన్నీ కూడా వస్తే శాంపిల్స్ అయితే ఒక 15 నుంచి ఆ పైన, అంటే పెద్దగా హడావుడిగా శాంపిల్స్ అయితే పెట్టలేదు. టోటల్గా చూసుకుంటే 35 నుంచి 40 లోపు అయితే మార్కెట్లో అమ్మటానికి ఈరోజు పెడతం జరిగింది. సరే, ఏది ఏమైనా సరే, మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి, ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరికి ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి. వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి, చేయటం మర్చిపోతున్నారు. నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ముందుగా మనం ఈ తేజ మిర్చి రకం చూద్దాం. తేజ మిర్చి రకానికి సంబంధించి క్వాలిటీ ఉన్న మిర్చి పెద్దగా కనపడతలేదండి. ఎందుకంటే మార్కెట్ కూడా కొంత వాతావరణ మార్పుల వల్ల అమ్మకాలకైతే పెడతాల. మార్కెట్ చూస్తే 18,000 కానించి 20,500 ఎక్కువగా జరిగితే, అక్కడి నుంచి క్వాలిటీ పరంగా బాగుంటే డీలక్స్ ఉంటే 21,000 అండి. 21,000 పైన అంత క్వాలిటీ మిర్చి నాకు కనపడలేదు. మార్కెట్ ధర కూడా కనపడలేదండి. తర్వాత స్పీడ్గా సేల్స్ అయ్యే వాటిలలో మొదటిది సూపర్ 10 34. ఈ సూపర్ 10 34 మార్కెట్ ధరలు చూసుకుంటే 20,000 కానించి 25,000 జనరల్గా జరుగుతుందండి. అక్కడి నుంచి సూపర్ 10 క్వాలిటీ ఏమన్నా ఉంటే కనుక 26,000 ఆ పైన కూడా ఉంది. క్వాలిటీ ఉండాలి, కానీ క్వాలిటీ కాకపోతే అందరూ కొనరు. కొంతమంది మద్రాసు కౌంటర్ సేల్కి వాటికి కొద్దిగా బద్దెలు లేకుండా వెతికి కొంటున్నారు. 26,000 పైన కొనేవి ఎక్కువగా 26,000 అటు జరుగుతుంది. అయితే సూపర్గా ఉండాలి. జనరల్గా 26,000 34. తర్వాత రకం మనకి సీడ్ రకాలు. టోటల్గా మనం కూడా ఒక మార్కెట్ పొజిషను ఏంటనేది మనం చూసినట్టయితే స్టడీ మార్కెటే, కానీ హడావుడిగా సేల్స్ అనేది లేదు. వ్యాపారస్తుల్లో హడావుడి మనకు అర్థమైపోద్దండి. పైన ఆర్డర్లను బట్టి వాళ్ళు హడావుడిగా ఖరీదులు కొనటం, తిరగటం, అడగటం, రేట్లు కొనటం జరుగుతుంటుంది. అంత హడావుడి లేదు. ఈ డీడీ రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి, కొన్ని రకాలు ఒకే విధంగా ఉన్నాయి. డీడీ 341 ఈ 2 రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి. భద్రాచలం కాకుండా దేశవాళి డీడీ 341 చూసుకుంటే ఇవి 20,000 కానించి మొదలై 25,000 హైయెస్ట్ మార్కెట్ అండి. కాకపోతే క్వాలిటీ ఉన్న మిర్చి రైతు సోదరులు పెడతల. క్వాలిటీ ఉన్న మిర్చి చూద్దాంలే, టైం ఉంది కదా, కొంత వాతావరణం కూడా ఎండకు అధికంగా వర్షాలు లేవు, అదుల టైం మనం తీసుకొచ్చుకున్నా అమ్ముకునే ఉపయోగం లేదు అనేది కూడా కొంత వ్యాపారంలో మార్పులు కనపడతాయండి. ఉండవాస్తవం చెప్తున్నాను నేను ఎందుకంటే మార్కెట్ మొత్తం తిరిగి చూసినప్పుడు క్వాలిటీ ఉన్న మిర్చి తక్కువ ఉన్నాయి. లేట్ ఏసీలు, మీడియం రకాలు, మీడియం బెస్ట్ రకాలు అక్కడక్కడ బెస్ట్లు తప్పితే ఎక్కువగా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడుతుందా. ఇంకా ఈ చూసుకుంటే ఈ 2 రకాలు కూడా 20,000 కానించి 25,000. అదే భద్రాచలం అయితే 20,000 కానించి మొదలై, అంటే సైజ్ తక్కువ రకాలు డీలక్స్ క్వాలిటీ 24,000 మార్కెట్. ఇంచుమించుగా నెంబర్ 5 కూడా ఇదే రేట్లో ఉంది. కానీ కాకపోతే కొద్దిగా డబల పట్టి వచ్చేసి సైజు ఉంటే నెంబర్ 5 కూడా 25,000 25,000 జరుగుతుందండి. ఈ సీడ్ రకాలలో సేల్స్ పరంగా ఇటుంటే మనం బ్యాడ్కి చూస్తే బ్యాడ్కి 355 బ్యాడ్కి మార్కెట్లో డిమాండ్గానే ఉన్న క్వాలిటీ ఉన్న మిర్చి కోసం అడుగుతున్నారు, కొంటున్నారు. సేల్స్ బాగానే ఉంది. మార్కెట్ స్టడీ మార్కెట్ అయినా ఇవి కూడా మార్కెట్లో 20,000 కానించి 25,000 ఎక్కువగా జరుగుతుందండి. ఆ పైన క్వాలిటీ ఉంటే 25,500, తెల్లతోడు ఉండి బాగా సైజు ఉండి లైట్ గులాబీ కలర్ మంచి కలర్ ఉంటే 25,500 పైన జరుగుతున్నాయి. ఎక్కువగా నేను చూసిన మార్కెట్ 25,000 అంటే బెస్ట్లో బెస్ట్ ప్లేస్లు నేను చూసిన మార్కెట్. క్వాలిటీ ఉంటే చెప్తున్నా కదండి, 25,000 నుంచి 25,500, 26,000 దాకా జరుగుతుంది. అదే సిజంటా బ్యాడ్కి విషయానికి వస్తే మార్కెట్లో 20,000 కానించి 23,000, 23,500 హైయెస్ట్ మార్కెట్. 2043 సేల్స్ పరంగా కూడా కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది మామూలుగా రైతు సోదరులు
ఇక్కడ కంటే కూడా కర్ణాటక మార్కెట్ బాగుంది, అక్కడ సేల్స్ బాగుందని చెప్పేసి కొంత ఆపటం కొంత అటు వెళ్తాం జరిగింది. మామూలుగా మార్కెట్ అయితే ఇక్కడ కూడా 30,000 కానించి 36,000 దాకా కొంటున్నారండి. 30,000 నుంచి 36,000 2043. ఇటు బ్యాడ్కి ఇటు నాటు రకాలు 334 సూపర్ 10 సీడ్ రకాలు ఇట్లా ఉన్నాయి సేల్స్ పరంగా ఇవన్నీ. ఇంకా పోతే ఇక్కడి నుంచి మన క్రాసింగ్ సీడ్ రకాల టైప్లో రోమి 26 కానీ షార్క్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి. ఇంచుమించుగా తేజ అలాగుంది. ఈ రెండు కూడా అటు 18 కానించి మొదలై 21,000 దాకా జరుగుతుందండి ఇవి కూడా. తర్వాత మనకి బంగారం బుల్లెట్. బంగారం క్వాలిటీ ఉండాలే కానీ మంచి సేల్స్ పరంగా మార్కెట్ బాగుందండి. 20,000 కానించి మొదలై 25,000 జరుగుతుంది. ఇంకొంచెం బద్దె టైపు క్వాలిటీ పరంగా బాగుంది, సైజు ఉంది, మంచి బాగుంది, హెవీ డీలక్స్. ఇంతకంటే మనం క్వాలిటీ చూడలేము అనుకుంటే ఒక 500 కూడా జరిగింది, 25,500. ఇంకా బుల్లెట్ కూడా మార్కెట్లో 20,000 కానించి జనరల్గా 24,000. క్వాలిటీ ఉంటే 200-300 కానించి 500. ఏదైనా క్వాలిటీ ఉండాలి కానీ క్వాలిటీకి తగ్గ ధర మార్కెట్లో మనకు తెలిసిపోతుందండి. వ్యాపారస్తులు ఆ రకం కావాల్సినప్పుడు ఆ క్వాలిటీ ఉండే కొంది 200-300 కానించి 500 పెరుగుతూ ఉంటుంది మార్కెట్లో సహజంగా. ఇట్లా ఉన్నాయి. తర్వాత 273 కుబేరా మార్కెట్లో కొద్దిగా ఏసీలు కనపడలేదండి. క్వాలిటీ ప్రకారం చూసుకుంటే ఇవి కూడా 20,000 కానించి 23,000, 24,000 దాకా జరుగుతున్నాయి. కుబేరా 273 అయితే లేదు. తర్వాత మనకి ఆరుమూరు కూడా మార్కెట్ స్టడీ మార్కెట్టే కానీ సేల్స్ బాగుందండి ఆరుమూరు. ఇవి కూడా 17-18,000 కానించి మొదలై 21,000 అండి. ఇంకా కొంతమంది రైతులు కూడా అంటున్నారు 21,000 పైన లేదని. ఏదైనా క్వాలిటీ పరంగా 10 లాట్లు 1 లాటు 100-200 సహజంగా జరుగుతుంటుంది. ఏ రకానికైనా ఏ క్వాలిటీకైనా 100-200 పెద్దగా తేడా ఉండదు. 100-200 అనేది ఎక్కువగా 21,000 అనుకోవాలా రైతు సోదరులు. ఆరుమూరు కూడా ఇంకా క్లాసిక్ కానీ టాప్ కానీ మనకి సేల్స్ పరంగా ఈ 334 సూపర్ 10లు షార్టేజీ కాబట్టి వాటికి బదులుగా ఎక్కువ సేల్స్ ఉంది. ఇవి కూడా ఇటు 20,000 కానించి 23,000, 23,500 బాగా క్వాలిటీ ఉంటే పైన నేను చూడలేదు కానీ ఎక్కువగా 23,500 ఇవి కూడా. తర్వాత గణేష్ ఆరుమూరు కూడా అటు 17-18 కానించి 22,000 దాకా జరుగుతున్నాయి. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. నాందారి సీడ్ రకాలు కూడా క్రాసింగ్ సీడ్ రకాలు అన్నీ కూడా 17-18 కానించి 22-23 ఆ రకాల 23,500 అటు జరుగుతున్నాయి. ఏది నాందారి నెంబర్ 5 కానీ కృష్ణా 604 ఈ రకాల క్రాసింగ్ రకాలు. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. తాళ్ళు చూసుకుంటే తేజ తాళ్ళు కానీ సీడు తాళ్ళు కానీ అటు 10,000 కానించి 14,000, 14,500 దాకా జరుగుతున్నాయి. 334 తాళ్ళు ఇంచుమించుగా అవి కూడా 9-10,000 కానించి 12,000, 13,000, 13,500. ఏదైనా బ్యాడ్గి తాళ్ళు కానీ ఏను కానీ 14,000 దాకా కూడా జరుగుతుంది. తాళ్ళు కూడా రంగులు ఉంటే సేల్స్ బాగానే ఉందండి. ఏసీ కూడా ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో సోమవారం నాడు ఈ విధంగా ఉన్నాయండి. కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.